ఈ రోజుల్లో ఎవరినైనా అట్రాక్టివ్ చేయాలన్నా, అట్రాక్టివ్ అయిన పర్సన్ని ఇంకొంచెం ఇంప్రెస్ చేయాలన్నా, తెలియని వ్యక్తులు లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయాలన్నా కొంచెం కష్టమే. అలాగని అసాధ్యమైతే కాదు. మనలో కొంతమంది అందంగా రెడీ అయితే చాలు, విత్ మేకప్ వితౌట్ మేకప్ అయినా, గుడ్ స్ట్రక్చర్ ఉన్న బాడీ ఉంటే చాలు, కాస్ట్లీ బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్ట్లీ థింగ్స్ ఇవి ఉంటే చాలు ఎవరినైనా అట్రాక్టివ్ చేయొచ్చు, అయిపోతారని చెప్పి మనలో కొంతమంది అనుకుంటారు. ఇది నిజం కాదు. ఇవి మీకు 50% మాత్రం హెల్ప్ చేస్తాయి, 100% అయితే కాదు. ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని చూసినప్పుడు మీరు బ్యూటిఫుల్గా వారిని అట్రాక్టివ్గా చేయడం ఎలా, ఎవరైనా కొత్త వ్యక్తులతో మీరు మాట్లాడినప్పుడు ఆ వ్యక్తులతో మీరు ఎలా కమ్యూనికేట్ చేయాలి, అంతేకాకుండా ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి మీరు లుకింగ్ మోర్ బ్యూటిఫుల్గా కనిపించడం ఎలాగా అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. దయచేసి ఎక్కడ ఫార్వర్డ్ చేయకండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేవి సైకాలజికల్ ఫ్యాక్ట్స్ కూడా. నేను చెప్పబోయే ఈ 3 విషయాలు ఖచ్చితంగా మర్చిపోకండి. ఎందుకంటే ఇవి అవతల వ్యక్తిని ఈజీగా అట్రాక్టివ్ చేయడం, అవతల వ్యక్తులతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, చూడడానికి వారికి మీరు మోర్ లుకింగ్ బ్యూటిఫుల్గా కనిపించడం అనేవి తెలుస్తాయి. ఇవి మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి కూడా. ఈ 3 విషయాల్లో మొదటిది, డోంట్ కంపేర్ టు అదర్స్. అంటే మీరు ఇతరులతో పోల్చుకోకండి. మీరు ఏదైనా ఫంక్షన్ లేదా ఈవెంట్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళే ముందు మీరు మంచిగా రెడీ అవుతారు, చూడడానికి లుకింగ్ మోర్ బ్యూటిఫుల్గా. మీ డ్రెస్సింగ్ సెన్స్ అవనివ్వండి, మీ డ్రెస్ మ్యాచింగ్స్ అవనివ్వండి, మీరు వేసుకున్న షూస్ లేదా స్లిప్పర్స్ అవనివ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటారు. 1-2 సార్లు చెక్ చేసుకొని కూడా అమ్మయ్య అంతా బాగుంది, ఈరోజు నేను వెళ్ళే ప్రదేశానికి, నేను వెళ్ళే ప్లేస్కి నన్ను చూసి ఖచ్చితంగా అట్రాక్టివ్ అవుతారు, ఈజీగా నేను ఇంప్రెస్ చేయొచ్చు, ఈరోజు అంతా చాలా అవుట్ఫిట్ బాగుందని చెప్పి మీరు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ తీరా అక్కడికి వెళ్ళాక మీకన్నా బాగా డ్రెస్సింగ్ సెన్స్ ఉన్నవారిని చూసి అమ్మాయి నాకని వీళ్ళు ఇంకా బాగా రెడీ అయ్యారు, నాకన్నా చూడడానికి అందంగా ఉన్నారని చెప్పి మీరు ఇంకా అందరూ వాళ్ళనే చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకెవరు అట్రాక్ట్ అవ్వరు, అందరూ వాళ్ళనే చూడడం మొదలు పెడతారని చెప్పి మీకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది అలా కంపేరింగ్ చేసుకోవడం వల్ల. దయచేసి అలా కంపేరింగ్ చేసుకోకండి. ఎందుకంటే అందరూ ఆ వ్యక్తిని చూడరు. ఎందుకంటే చేతుకున్న 5,000 ఒకేలా లేవు కదా. ఆ విధంగానే అందరూ ఒక వ్యక్తిని అట్రాక్టివ్ అవ్వరు, అందరూ ఒక వ్యక్తిని చూసి ఇంప్రెస్ అవ్వకూడదు. మిమ్మల్ని చూసి, మీ డ్రెస్సింగ్ సెన్స్ చూసి, మీరు రెడీ అయ్యే విధానం చూసి కూడా చాలామంది మీకు అట్రాక్టివ్ అవుతారు, మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కానీ మీరేమనుకుంటారంటే నన్ను ఎవరు చూడట్లేదు, నా డ్రెస్సింగ్ సెన్స్ ఎవరు పట్టించుకోవట్లేదు, నాకన్నా అందమైన వారు ఉన్నారు, నాకన్నా మంచి డ్రెస్సింగ్ సెన్స్ వారు ఉన్నారు అని చెప్పి మీరు అలా డేలా పడకండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైతే మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని చూస్తున్నారో ఆ టైంలో మీరు ఎవరు గమనించలేరు, మీరు అది డల్గా ఉండకపోవడం వల్ల. సో దయచేసి మీరు ఇతరులతో కంపేర్ చేసుకోకండి. ఎవరు ఓన్ స్టైల్ వరకు ఉంటుంది, ఎవరు ఇండివిజువల్ వాళ్ళు ఉంటుంది. మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యేవారు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళని గమనించండి. ఇలా మీరు ఎప్పుడైతే అవతల వ్యక్తులతో కంపేర్ చేసుకొని అవతల వ్యక్తులతో పోల్చుకొని చూసుకుంటారో ఆ టైంలో మీరు మూడీగా ఉంటారు. ఆ టైంలో మిమ్మల్ని అట్రాక్టివ్ అయ్యే పర్సన్ని, మిమ్మల్ని గమనిస్తున్న వ్యక్తిని మిమ్మల్ని చూడకపోవడం వల్ల మీకు ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో వాళ్ళని దూరం చేసుకున్న వ్యక్తులు కూడా అవుతారు. సో దయచేసి ఇలా కంపేర్ చేసుకోకపోవడం అయితే మంచిదని చెప్పి. రెండో విషయం, గుడ్ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ స్మైల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇదే రూల్ నెంబర్ 1 50% అయితే ఇది ఇంకో 25%. మీరు ఏదైతే ఈవెంట్కి వెళ్తున్నారో, ఏదైతే ఫంక్షన్కి వెళ్తున్నారో, ఏదైతే ప్లేస్కి వెళ్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు రెడీ అవ్వాలి, దానికి తగ్గట్టుగా మీ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు గుడికి వెళ్తే గుడికి తగ్గ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. మీరు ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్తే బర్త్డే తగ్గ ఫంక్షన్కి వెళ్ళినట్టుగా మీరు డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. అదే మీరు ఒక మ్యారేజ్కి వెళ్తే మ్యారేజ్కి తగ్గ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. అలా కాకుండా అన్నిటికీ ఒకేలా రెడీ అయ్యి వెళ్తే మనం గుంపులో ఒక్కరిగా మిగిలిపోతాం, అందరికి మనం స్పెషల్గా కనిపించం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మ్యారేజ్కి వెళ్దాం అనుకుంటే అక్కడ మీరు ఇన్సర్ట్ అయ్యండి. సో అది కొంతమంది కష్టంగా ఉంటుంది, ఎప్పుడు ట్రై చేయలేదు అవసరం అని చెప్పి మీరు ఎప్పుడు ఒక్కదానికే స్టిక్ అవ్వకుండా ఉండకండి, రకరకాలుగా ట్రై చేయండి, అప్పుడప్పుడు ఇన్సర్ట్ ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుకోండి, నాకు ఇన్సర్ట్ అంటే ఇష్టం ఉండదు, కాకపోతే మ్యారేజ్ అన్నాక తప్పదు ట్రై చేయాలి, అప్పుడే అందరికి స్పెషల్గా కనిపిస్తాం. కానీ నాకు నేనే చూసుకున్నాక చాలా డిఫరెంట్గా అనిపించాను. అదేవిధంగా మీరు కూడా మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ తగ్గట్టుగా ఏదైతే ప్లేస్కి వెళ్తున్నారో, ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ తగ్గట్టుగా ఎప్పుడైతే మీరు డ్రెస్సింగ్ సెన్స్ ఉందో, ఆ ప్లేస్ దగ్గర మీ డ్రెస్ మ్యాచింగ్ ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా ఆ టైంలో మిమ్మల్ని చూసి ఎవరైనా ఇంప్రెస్ అవుతారు, ఎవరైనా అట్రాక్టివ్ అవుతారు కూడా. దాంతోనే పాటు కొంతమంది మేజర్గా చేసిన మిస్టేక్ ఏంటంటే బాగా రెడీ అవుతారు, ఎవరో ఒక్కరు వచ్చి డ్రెస్ సెన్స్ బాగాలేదు అనగల, డ్రెస్ బాగాలేదు, ఈరోజు షర్ట్ బాగాలేదు అనగల, వెంటనే ఫేస్లో ఉన్న స్మైల్ అంతా పోద్ది. కానీ అలా చేయకండి. మనం ఏ డ్రెస్ వేసుకున్నా అది బాగుంది, మ్యాచ్ అయింది, సూపర్, నాకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నన్ను చూసి, నా డ్రెస్సింగ్ సెన్స్ ఈజీగా ఎవరినైనా అట్రాక్టివ్ చేయగలదు, ఇంప్రెస్ చేయగలదు అని అనుకుంటాను చూసారు.
ఆ స్మైల్ ఎప్పుడు మెయింటైన్ చేయండి. అంతేగాని ఎవరు ఏదో అన్నారని చెప్పి ఇంట్లోంచి వచ్చేటప్పుడు గొడవ అయిందని చెప్పి ఏదో బ్రేకప్ విషయాలు, ఏదో గొడవలు ఇవన్నీ గుర్తుపెట్టుకుని అలా డల్గా ఉండకండి. ఎప్పుడైతే మీరు డల్గా ఉన్నారో మిమ్మల్ని చూసి మనం అనుకున్నాం కదా ఫస్ట్ ఇది, మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయిన పర్సన్స్ కూడా మీరు అలా డల్గా ఉండడం చూసి ఇంకెందుకులే వీళ్ళతో మాట్లాడడం, ఆల్రెడీ ఏదో డల్గా ఉన్నారో అవసరం లేదని చెప్పి మిమ్మల్ని దూరంగా పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఖచ్చితంగా మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీరు ఏదైతే ఫంక్షన్కి వెళ్తున్నారో, ఏదైతే ఈవెంట్కి వెళ్తున్నారో ఆ ఈవెంట్కి తగ్గట్టుగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది మీ ఫేస్లో ఎప్పుడు స్మైల్ మెయింటైన్ చేయండి. సో ఈ రూల్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కూడా. ప్రజెంట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూడా. మీకు మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది, మీ ఫేస్లో మంచి స్మైల్ ఉంది, పర్పస్కి తగ్గ ఈవెంట్కి తగ్గట్టుగా రెడీ అయ్యి వెళ్ళారు కూడా. సో మీరు ఎవరితోనే కంపేర్ చేసుకోవట్లేదు. సో మీరు ఈ టైంలో ఏం చేయాలంటే వీలైన కొంతమంది వ్యక్తులతో, మీకు నచ్చిన వ్యక్తులతో ఎవరైతే మిమ్మల్ని అట్రాక్టివ్ చేస్తున్నారో, లేకపోతే మీరు ఎవరినైతే అట్రాక్టివ్ చేస్తున్నారో ఆ పర్సన్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి, కమ్యూనికేట్ చేయండి. అంతేగాని ఒక్కరిలా ఉండిపోవడం మాత్రం ట్రై చేయకండి. సో కొంతమందికి డౌట్స్ వస్తాయి, తెలియని వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, లేకపోతే నన్ను ఇంప్రెస్ చేస్తున్న వ్యక్తిని, లేకపోతే నేను అట్రాక్ట్ చేయబోయే వ్యక్తిని ఎలా కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి. సో నేను దానికోసం ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, మంచి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కానీ ఈ వీడియోలో కొంచెం విషయం అయితే చెప్తాను. ఎవరైతే తెలియని వ్యక్తి మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ వ్యక్తిని కొంచెం ఇంప్రెస్ చేయేలాగా పొగడండి. ఎప్పుడైతే తెలియని వ్యక్తిని అవనవండి, లేకపోతే మీరు అట్రాక్టివ్ చేసే పర్సన్ ఎప్పుడైతే పొగడం మొదలు పెట్టారో ఆ వ్యక్తి మీకు ఆల్రెడీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పట్ల. అలాగని చెప్పి ఎలా పడితే అలా పొగడకండి. ఆ వ్యక్తి డ్రెస్సింగ్ సెన్స్ బట్టి, ఆ వ్యక్తి మాట్లాడే విధానం బట్టి మీరు కొంచెం గమనించి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇదే విధంగా మీరు ఆ వ్యక్తిని గమనించి ఆ వ్యక్తితో ముందు పొగడడం, తర్వాత పేరు తెలుసుకుని మాట్లాడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు ఇంప్రెస్ అవ్వడం, అట్రాక్ట్ అవ్వడం అయితే ఖచ్చితంగా మొదలు అవుతుంది. ఇవే కాకుండా ఇంకా ఇవన్నీ చెప్తే వీడియో ల్యాగ్ అయిపోద్ది. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం కొత్త వ్యక్తులతో కానీ మీరు ఎవరినైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ వ్యక్తితో ఈజీగా మాట్లాడడం ఎలాగనేది ఆ వీడియో చేసిన ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది కూడా. అది నేను లాస్ట్లో పెడతాను, కామెంట్ బాక్స్లో పెడతాను, లింక్ చూడండి. సో ఇది ఇన్ఫర్మేషన్. అయితే మీరు ఎవరితోనూ కంపేర్ చేసుకోకండి. మంచి డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేయండి, మంచి స్మైల్తో ఉండండి, కమ్యూనికేట్ చేయండి. ఇలా చేస్తే మీకు ఎవరైనా అట్రాక్టివ్ అవుతారు, మీరు ఎవరినైనా అట్రాక్టివ్ చేస్తారు, ఎవరికైనా ఈజీగా ఇంప్రెస్ అయ్యేలా కనిపిస్తారు. మీకోసం మంచి వ్యక్తి కమ్యూనికేట్ చేయగలరు అని చెప్పి ఖచ్చితంగా మీకోసం చెప్పుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.